కృష్ణా పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నెలలో జరిగే పుష్కర ఏర్పాట్లపై మహబూబ్ నగర్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రులు ఐకే రెడ్డి, జూపల్లి, లక్ష్మారెడ్డి. క్షేత్రస్థాయిలో పర్యటించారు. పనుల్లో ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు ఐకే రెడ్డి. కృష్ణ పుష్కరాలను గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించింది సర్కార్. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి జరిగే పుష్కరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న పనులపై ఎంక్వైరీ చేశారు మంత్రులు ఐకే రెడ్డి, జూపల్లి. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, జడ్ప్రోలు పుష్కర ఘాట్లలో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు సమయం దగ్గర పడుతుండటంతో చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా దయచేసి మీరందరూ కూడా మరి సమయం తక్కువ ఉంది. మేము చూసిన విషయాలలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఘాట్స్ కొన్ని స్పీడప్ చేయాలి. రోడ్స్ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు లింక్ ప్యాసేజ్ అక్కడక్కడ కొద్దిగా గ్యాప్స్ ఉన్నాయి. మరి అవి కూడా ఎందుకంటే వర్షాలు పడితే మన వెహికల్ కింద దిగబడిపోతే మాత్రం మనకు ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి. ఇక మిగతా అయితే శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉంటాయి. దానికి ఏమి ఇబ్బంది కూడా మనకు ఉండబోదు. 8వ తేదీ వరకు అన్ని ట్రయల్స్ కూడా అయిపోవాలి. మీరు కూడా అందరూ కూడా కమిట్మెంట్గా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్న మంత్రులు భక్తులకు తాగునీరు, శానిటేషన్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాల అభివృద్ధితో పాటు వసతి, పార్కింగ్, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలపై సూచనలు చేశారు. పుష్కర పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.